హలో! వెల్కమ్ టు శ్రేయాస్ వరల్డ్. సో, ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ కోసం వచ్చేసామనమాట. టు పర్చేస్ సిల్వర్. యాక్చువల్లీ జర్మన్ సిల్వర్‌లో తీసుకోవాలనుకున్నాం అమ్మవారి ఫేస్. బట్ నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో, ఇట్స్ ఓకే. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కదా అని చెప్పేసి సిల్వర్ పర్చేస్ చేద్దామని చెప్పేసి ఒక 2, 3 షాప్స్ తిరిగితే ఫైనల్‌గా ఇక్కడ కొంచెం బావుంది. ఇది కొంచెం కాదు చాలా బాగుంది. చాలా కళ ఉంది ఫేస్‌లో. అనిపించింది. సో, ఆ రెండిట్లో ఏం తీసుకోవాలి, మ్యాట్ ఫినిష్ తీసుకోవాలా, సిల్వర్ ఫినిషింగ్ తీసుకోవాలా అని కొంచెం ఆలోచించాను. బట్ ఫైనల్‌గా నాకు సిల్వరే నచ్చింది. ప్యూర్ సిల్వర్. సో, మ్యాట్ ఫినిష్ పక్కన పెట్టేసి సిల్వర్ తీసేసుకున్నాను. అరౌండ్ నాకు 7,000 to 8,000 ఏమో అయ్యింది. టోటల్ 44 గ్రామ్స్ ఏమో. గోల్డ్‌తో పాటు ఇప్పుడు సిల్వర్ ప్రైస్ కూడా చాలా పెరిగిపోయిందండి. ఈవెన్ గోల్డ్‌కి కూడా అంత ప్రియారిటీ లెవెల్ ఇవ్వట్లేదు ఇప్పుడు. సిల్వర్, సిల్వర్ అని అంటున్నారు. బట్ బాగుంది. సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఫైనల్‌గా బిల్లింగ్ అయితే చేసేస్తున్నాము. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ లేట్ పోస్ట్. వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది. ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది. సో, సమ్ హెక్టిక్ వర్క్స్ వల్ల డిలే అయిపోయిందనమాట. అండ్ ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో అని ఒక్కసారి ఫైనల్ టచ్ అలా చూశాను. నాకేమంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే చాలా మినిమల్‌గా ఉండడం నాకు ఇష్టం, సింపుల్‌గా. సో, హెవీగా పెద్ద పెద్ద ఫేసెస్ అవన్నీ ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఫైనల్‌గా అయితే ఈ చిన్నది నచ్చింది. సింపుల్‌గా ఉంటుంది కదా! ఎవ్రీ ఇయర్ మనం ఇంట్లో చిన్నగా పూజ చేసుకోవడానికైనా వర్కౌట్ అవుతుందని తీసేసుకున్నాను. అండ్ దీంతో పాటు మనం ఇంకొక షాపింగ్ కూడా చేయబోతున్నాము. సో, దట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే మనకి బిల్లింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్‌కి కూడా శ్రీనివాస్ వాళ్ళ పాపకి చిన్న గ్లాస్ తీసుకోవాలి సిల్వర్‌దని అనుకున్నాడు. అందుకని గ్లాసెస్ చూస్తే కొంచెం అనిపించింది. అందుకని చాలా క్యూట్ ఉంది బుజ్జి గ్లాస్. సో, వాళ్ళ పాప కోసం గ్లాస్ కూడా తీసుకున్నాడు. అరౌండ్ 4,000 ఏమో పడింది. అండ్ ఇక్కడ వచ్చేసి సర్ప్రైజ్ షాపింగ్ అని చెప్పాను కదా ఇందాక. సో, దట్ వాజ్ ఇన్ ద క్యారెట్ లేన్ అనమాట. చాలా డేస్ నుంచి యాప్‌లో చూస్తున్నాను. లైక్ బ్లాక్ బిట్స్ బ్రాస్లెట్ బాగుంది, బాగుంది, బాగుంది అని చెప్పి. సో, ఎలాగో లక్ష్మీదేవి దగ్గర పూజలో పెట్టుకోవచ్చు కదా అన్నట్టు శరత్ తీసుకెళ్ళాడనమాట. సో, అక్కడ పర్చేస్ చేయాలనుకున్నాం. కానీ ఏదైనా షాప్‌కి వెళ్తే మనం ఏ ఐటెమ్ కోసం వెళ్ళామో ఫస్ట్ దానికంటే కూడా ఇంకా మల్టిపుల్ ఐటెమ్స్ కనిపిస్తాయి. అలా చూస్తూ కొన్ని కొన్ని నచ్చుతాయన్నమాట. సో, అట్లానే నాకు బ్లాక్ బీడ్స్ చైన్స్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉన్నాయి. నచ్చింది. తీసుకోవాలనిపించింది. బట్ వెళ్ళిన వర్క్ వేరు. సో, అదే ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అయితే ట్రైల్ అయితే చేసి చూద్దాం అసలు నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది. సో, డబల్ లేయర్ ఉందనమాట. నాకు సింగిల్ లేయర్ ఇష్టం. ఎప్పటినుంచో సింగిల్ సింగిల్ అనుకుంటూ ఉన్నాను. అవ్వలేదు. జస్ట్ అది నాకు ఎలా సెట్ అవుతుంది, లుక్ వైజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ట్రయల్ వేసి చూద్దామని చూస్తున్నాను. ఓకే. నాట్ టూ గుడ్. బట్ నాకేమో అంత చూస్తున్నప్పుడు హ్యాండీలో బాగానే ఉంది అనిపించింది కానీ వేసుకున్న తర్వాత అంత లుక్ రాలేదనిపించింది. సో, దట్ వాట్ ఐఎమ్ షోయింగ్ టు శరత్ హియర్. ఎట్లా ఉంది ఏంటి అని తను కూడా ఏం కమెంట్ చేయలేదు. కమెంట్ చేయకపోగా కమాన్ హరీ అప్, తొందరగా రెయిన్స్ పడుతుంది, వర్షం పడుతుంది, ట్రాఫిక్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో, మనందరికి తెలుసు కదా ఆబ్వియస్లీ హస్బెండ్స్ డైలాగ్ కామన్ డైలాగ్ అదే ఉంటుంది. మన వైఫ్స్ కామన్ రొటీన్ ఎలా అంటే వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా ఆటోమేటిక్గా మన వర్క్స్ మనం చేసేసుకుంటూ ఉండాలి. సో, అట్లాగా లుకింగ్ ఫర్ అదర్ ఇంకేమైనా బాగున్నాయా ఏంటి అనేది జస్ట్ అలా లుక్ వేస్తున్నాను. సో, యాక్చువల్లీ కలెక్షన్స్ ఆర్ గుడ్ అండి. నాట్ టూ బ్యాడ్. చాలా బాగున్నాయి. డైరెక్ట్‌గా విజిట్ అయితేనే తెలుస్తుంది యాప్‌లో కంటే కూడా. ఆఫ్‌కోర్స్ తక్కువ కలెక్షన్స్ ఉన్నా కూడా చాలా ఎలిగెంట్‌గా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మినిమల్ జ్యువెలరీ లైక్ చేసే వాళ్ళకి ఇట్ వాస్ అ బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఐ డోంట్ నో అబౌట్ అదర్ షోరూమ్స్. ఇక్కడ నేను విజిట్ అయ్యాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్తున్నాను. పాపం అతను కూడా ఎక్కడ వేసుకోకుండా ఏ ఐటెం కావాలంటే ఐటెం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు చాలా పేషెన్స్‌తో. అండ్ దట్ వాట్ ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఇక్కడ ఎంత వెయిట్ ఉంది, ఎన్ని గ్రామ్స్, ఎంత అవుతుంది ప్రైస్ అది ఇది అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది చూడడానికి సింపుల్గా అనిపించినా కూడా వేసుకున్న తర్వాత చాలా సూపర్ ఉండింది. నాకైతే బాగా నచ్చింది. కానీ మనం వెళ్ళిన వర్క్ వేరు, ఇక్కడ చేస్తున్నది వేరు. బట్ నిజంగా అయితే చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగుంది. సో, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇఫ్ యూ డజంట్ వాంట్ టు బై నౌ, అట్లీస్ట్ మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ స్కీమ్స్ ఉంటాయి. సో, ఆ స్కీమ్స్ త్రూ మీరు పే చేసుకోవచ్చు. సమ్ 9 months స్కీమ్
9 మంత్స్ పే చేస్తే లైక్ ఉమెన్స్ డేకి ఆఫర్ ఉంటుంది. ఆటోమేటిక్గా 15% డైమండ్ మీద ఆఫర్ ఉంటుంది. రిమైనింగ్ 20% వాళ్ళు డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. అండ్ ఇక్కడ మనం ఏదైతే కొనుక్కోవాలని వచ్చామో దట్ వాజ్ అ ప్రోడక్ట్ హియర్ అనమాట. సో అన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను యాప్లో చూశాను. ఇంకొక బ్రాంచ్లో కూడా నేను ట్రయల్ చేసి చూశాను, బాగా అనిపించింది. సో ఫైనల్ చేసుకున్నాం కదా, తీసుకుందామని వచ్చాము. బట్ అది తప్ప అన్నీ చూసామన్నమాట. అండ్ దీస్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అంటే, ట్రయల్ నేను చేశాను బట్ నేను వీడియో తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇప్పుడు ఈ 2 ఐటమ్స్లో ఏది తీసుకుంటున్నానో గెస్ అండ్ కమెంట్ ఇన్ ద బిలో వీడియో. సో కమెంట్ చేయండి. ఈ 2 ఐటమ్స్లో నాకైతే 2 కాంప్రమైజ్ అవ్వాలని లేదు. ఇఫ్ ఇన్ కేస్ కాంప్రమైజ్ అయినా కూడా ఇయర్ రింగ్సే పర్చేస్ చేయాలని, అంత క్యూట్ ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్, చాలా బాగుంది. సో గెస్ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏ ఐటమ్ తీసుకున్నాను ఫైనల్గా అనేది గెస్ చేసి కింద కమెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ ఐ విల్ గెట్ డెఫినెట్లీ రిప్లై ఫర్ యూ. అండ్ రిప్లైలో చెప్తాను నేను ఏ ఐటమ్ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి, మీకు గెస్ చేశాక చెప్తాను. అండ్ సర్వీస్ ఈజ్ టూ గుడ్. నథింగ్ ఈజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. సర్వీస్ బాగుంది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా చాలా మంచిగా పేషెన్స్తో క్లియర్గా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్ని ఐటమ్స్ చూసినా కూడా, తీసుకునేది 1 or 2 ఐటమ్స్ అయినా కూడా ఆయన చిరాకు పడలేదనమాట. ఆఫ్ కోర్స్ సేల్స్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ కదా. బిల్లింగ్ ఈజ్ ఓవర్. అండ్ మీరైతే నేను ఏ ఐటెం తీసుకున్నానో గెస్ అయితే చేసి కమెంట్ చేయండి. బట్ నేనైతే ఇక్కడ రివీల్ చేసేస్తున్నాను వాట్ ఐటెం ఐ హ్యావ్ టేకెన్ ఇన్ ద క్యారెట్ లైన్ అని చెప్పేసి. ఫస్ట్ నేను ఏదైతే ఐటెం తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయి వెళ్ళాను, దట్ ఐటెం ఓన్లీ ఐ హ్యాడ్ టేకెన్ లాస్ట్లీ. దిస్ వాజ్ ద బ్లాక్ బీడ్స్ డైమండ్ బ్రాస్లెట్. నౌ డైమండ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. చాలా డేస్ నుంచి డైమండ్ తీసుకోవాలి అని ఒక గట్టిగా ఒక విష్ ఉండింది. స్టడ్స్ చూశాను, ఇయర్ రింగ్ చూశాను, అండ్ ఫైనల్లీ ఐ టేకెన్ దిస్ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్. సో ఇది తీసుకోవాలనేమో ఇన్ని మంత్స్ నుంచి నేను ఆ డైమండ్ తీసుకోలేకపోయాను. అండ్ ఫైనల్గా అయితే డైమండ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. అండ్ ఇంకో ఫ్యూ డేస్లో అది నేను వేసేసుకుంటాను కూడా, ఆఫ్టర్ వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.